హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నా లాస్ట్ వీడియో కోనసీమ ట్రిప్ చేశాను కదా. అదే ట్రిప్లో మా అమ్మమ్మ గారి ఊరికి వెళ్ళా. ఆవిడ జ్ఞాపకాల దొంతరలో ఒక పేజీనే ఈ వీడియో. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు స్కిప్ చేసేంత టైం తీసుకోను, అయినా సరే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇదిగో ఇక్కడ నేను ఎగేసుకుంటూ వెళ్తున్నా కదా, ఇదే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వ్యాఘ్రేశ్వరం. సో అంబాజీపేట మండలంలో ఉంది ఊరు. అమ్మమ్మ ఇదే చెప్తూ ఉండేది, అదే నిజం కూడా. సరే, ఇంకా ఊళ్ళోకి వెళ్ళేసరికి వాతావరణం ఇట్లా మబ్బులు పట్టి వర్షం పడడానికి రెడీగా ఉంది. సో మేము వెళ్ళేసరికి ఊరికి ఎంట్రన్స్లోనే ఇగో ఈ టెంపుల్ ఉంది, వ్యాఘ్రేశ్వర స్వామి టెంపుల్. మాకు చిన్నప్పుడు అమ్మమ్మ ఎన్నో కథలు చెప్పేది. ఆ కథల్లో ఈ టెంపుల్ కథ కూడా ఒకటి. సరే, ఇంకా ఆ కథ ఏంటంటే, ఒకప్పుడు ఇదంతా దట్టమైన అడవి. ఇక్కడ దగ్గరలో ఉండే ఒక గ్రామంలో ఒక పంతులు గారు శివరాత్రి రోజున పత్రి కోసుకుందామని అడవిలోకి వస్తారు. ఆయన అడవిలోకి వచ్చినప్పుడు ఒక వ్యాఘ్రం అంటే పులి ఆయన తరుముతూ వస్తుంది. ఈ ఈ టెంపుల్ ఇప్పుడు ఎక్కడైతే ఉందో అక్కడే ఒక చెట్టు పైకి ఎక్కి ఆ పంతులు గారు రాత్రంతా శివనామస్మరణ చేస్తూ ఆ చెట్టుకున్న ఆకులు ఆ పత్రాలు కోసుకుంటూ కింద పులి మీద వేస్తూ ఉంటారు. సో ఆ పులి ఎప్పుడైతే ఆయన చెట్టు దిగుతాడో అతను తినేద్దామని కూర్చొని ఉంటారు. కానీ రాత్రంతా అట్లా శివనామస్మరణ చేస్తూ పత్రాలన్నీ ఆ పులి మీద వేయడం వల్ల తెల్లారేసరికి ఆ పులి ఒక శివలింగంగా మారిపోతుంది. ఇదే ప్లేస్లో అక్కడ వ్యాఘ్రేశ్వర స్వామి స్వయంభూగా వెలుస్తారు. సో అందుకని అంటే వ్యాఘ్రం తరవడం వల్ల శివలింగం ఏర్పడింది కాబట్టి ఇది వ్యాఘ్రేశ్వర స్వామిగా ఇక్కడ స్వామివారు వెలిసారు. ఈ ఊర్లో కానీ చుట్టుపక్కల కానీ ఎవరికైనా వాళ్ళ కోరికలు నెరవేరితే ఇక్కడ ఈ టెంపుల్ లోపల కొబ్బరికాయ మొక్క నాటుతారు. అదే ఇక్కడ స్వామివారి మొక్కు. అంటే కొబ్బరి మొక్కలు మొలిచినాయి అంటే వాళ్ళ మొక్కులు తీరినట్టే. మా అమ్మమ్మకి ఈ టెంపుల్ అంటే ఎంత ఇష్టమో. వారంలో కనీసం 3 రోజులు ఈ టెంపుల్ స్టోరీ వినేవాళ్ళం మేము. అంత ఇష్టం. మిగతా 3 రోజులు ఆమె ఆడుకున్న ఆటలు పాటలు ఆ ఊరు విశేషాలు అదంతా తర్వాత. కానీ 3 రోజులు ఇదే స్టోరీ. సో ఇక్కడ చూడండి, ఒక చిన్న బొమ్మ పెట్టారు. ఆ పంతులు గారు, ఆ శివలింగము, వ్యాఘ్రం, పులి, ఇదంతా ఒక స్టోరీ. అంటే టెంపుల్ ఎట్లా వచ్చిందనే ఒక చిన్న స్టోరీ పెట్టారు. సో ఇది ప్రభ. ప్రతి సంక్రాంతికి ఇక్కడ ప్రభల తీర్థం అని జరుగుతుంది. చాలా బాగా జరుగుతుంది. ఈసారి ఎప్పుడైనా సంక్రాంతికి వస్తే ఆ ప్రభల తీర్థం కవర్ చేయడానికి ట్రై చేస్తా. ఆ తర్వాత టెంపుల్లో అలా 4-5 ఫోటోలు వీడియోలు తీసుకున్నాను. సో వాతావరణం మాత్రం మబ్బులు పట్టేసి వర్షం పడడానికి రెడీగా ఉంది. ఎప్పుడైనా వర్షం పడవచ్చు. వాతావరణం గురించి పట్టించుకునేలా లేదు అసలు. ఎందుకంటే అమ్మమ్మ చిన్నప్పుడు చెప్పిన స్టోరీలు అన్నీ మైండ్లో రన్ అవుతున్నాయి. తర్వాత ఊళ్ళోకి వెళ్ళిపోయాను. ఇగో ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. ఎంత బాగుందో. ఈ ఇల్లు వదిలేసి అసలు హైదరాబాద్ ఎందుకు వచ్చారో ఏంటో అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. చాలా పెద్ద ఇల్లు, చాలా బాగుంది. సో అట్లా ఆ ఇంటి దగ్గర 4-5 ఫోటోలు దిగాను. అమ్మమ్మ బతికున్నప్పుడు ఇక్కడికి వచ్చి ఉంటే ఆమె ఎంత సంతోషపడేదో. ఆమె ఇంటిని ఆమె చూసుకొని చాలా సంతోషపడేది. అలా ఎప్పుడు తీసుకురాలేకపోయాం. మీకు ఎప్పుడైనా మీ అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ ఉంటే ఇట్లాంటి వాళ్ళ ఇంటికి ఒకవేళ తీసుకెళ్లాల్సి వస్తే తీసుకెళ్ళండి. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో అది చూసి మనం సంతోషపడతాం. ఎందుకంటే పెద్ద ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి అంతకంటే పెద్ద గిఫ్ట్ మనం ఏమి ఇవ్వలేము ఇంకా. సో నేను అది మిస్ అయిపోయాను. మీకు అట్లాంటి అవకాశం వస్తే ఖచ్చితంగా చేయండి. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. ఫ్రెండ్స్, ఇది మా అమ్మమ్మ గారి ఇంటి వీడియో. మీకు కనుక ఇట్లాంటి మెమరీస్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి.